హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ అంతకంటే ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి. సో మేము వినాయక చవితి రోజు అయితే ఏం చేస్తాము, పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఏమేమి చేస్తాము అనేది వ్లాగ్ చూస్తూ ఉండండి. సో ఫస్ట్ అయితే మేము అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంట్లో వాళ్ళందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాక ఫస్ట్ అయితే ఇంట్లో పూజ పటాలు ఉంటాయి కదా, దేవుడి పటాలు అన్నీ తోచేసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాము. సో ఇంకా ఫోటోలన్నీ తుడిచి బొట్లు పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఇంకా దేవుడికైతే అన్ని పూలు అవన్నీ సెట్ చేసి అయితే పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే మేము గణేషునికి అయితే తాడకాల పాయసం అయితే చేస్తామన్నమాట. సో పిండి కలిపేసి ఇంకా ఎలా చేస్తామనేది చూపిస్తాను, చూస్తుండండి. ఏం లేదు, ఫస్ట్ మనం అయితే ఆశీర్వాద గోధుమ పిండి ఉంటుంది కదా, తడిపేసుకోవాలి చపాతీ పిండిలాగా. తడిపిన తర్వాత దాన్ని ఇట్లా మన చేతితో ఇట్లా చూపించిన విధంగా తాడకలను సన్నగా చేసుకోవాలి. సో ఇంకా ఈ తాడకలు తలవడానికైతే చాలా టైం పట్టింది. మేము ముగ్గురం చేస్తేనే 1/2 పైగా పట్టింది. సో కొంతమంది అయితే ఇవి పండుగ రేపు అంటే ఏ రోజే కొంతమంది చేసుకొని రెడీగా పెట్టుకుంటాను. బట్ మేము మాత్రము అదే రోజు అయితే చేసి పెట్టుకుంటాము. లేట్ అయినా సరే కానీ ఆ పండుగ రోజే అన్నీ చేసుకుంటాము అందరం కలిసి. సో ఇంకా కంప్లీట్ అయిపోయింది. కొన్ని ఇంకా పిండిలో ఇట్లా కలపాలి అన్నమాట, అవి అతుక్కోకుండా ఉంటాయి. సో కొన్ని వాటిని అయితే పిండి నుంచి అయితే సపరేట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. కొన్ని సాయంత్రము దేవుడి కోసం కూడా చేసి అయితే ఇప్పుడు పెట్టేసుకుంటున్నాము. సో ఇంకా తాడకల పాయసం అయితే బెల్లంతోనే చేయాలన్నమాట. బెల్లం పాకం పట్టేసి సో అందుకోసమని అయితే బెల్లం కట్ చేసుకుంటున్నాం. బెల్లంతోనే చేస్తే టేస్ట్ అవుతుంది. కొంతమంది చక్కెరతో కూడా చేస్తారు. పాయసం చేస్తుంది అనమాట దేవుడికి, అంటే సాయంత్రము వినాయకుడికి ప్రసాదం పెడతాము. దానికోసం ప్రసాదం అయితే చేస్తుంది. ఇంట్లో కూడా పాయసం చేస్తుంది అనమాట. సో మేమైతే ఎవ్రీ ఇయర్ మా పిల్లల బుక్స్ అయితే దేవుడి దగ్గర అయితే పెడతాము, గణేశుడి దగ్గర. సో ఇప్పుడైతే బొట్లు అయితే పెట్టేస్తాము. నేను
చదువుకునేటప్పుడు కూడా నా బుక్స్ కూడా గణేశుని దగ్గర పెట్టి పూజ చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా మా పిల్లల బుక్స్ కూడా గణేశుని దగ్గర అయితే పెట్టి పూజ చేస్తాను. ఎప్పుడు నా బుక్స్కి స్వస్తిక్ ఓం రాసుకునేదాన్ని, ఇప్పుడు మా పిల్లలకు కూడా నేను స్వస్తిక్ ఓమే రాస్తాను ఎప్పుడు. సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బుక్స్ అన్నీ అయితే ఇలా పెట్టి పూజ చేసాము. మా ఇంట్లో 6 పిల్లలు ఉంటారు. 6 పిల్లల బుక్స్ అయితే ఇక్కడ పెట్టేశాము. ఇంకా ఏంటంటే ఇయర్ పెన్సిల్స్ కొని కూడా గణేశుని దగ్గర అయితే మేము పెడతామన్నమాట పిల్లలవి. అలాగే పండుగ రోజు మేము పెద్దలకు కూడా మేము పాయసం చేస్తాం కదా, అది దేవుడికి. ఇంకా తుమ్మికూర పప్పు చేస్తాం కదా, అది కూడా పెద్దలకైతే ఎక్కిస్తాము. సో ఇంకా ఈవినింగ్ టైంలో అనమాట మా గణేశుడు అయితే ఇదే మేము పెట్టుకున్న గణేశుడు. చాలా బాగున్నాడు చూడండి మీరే. కశ్యప్ గోత్రం, నరసింగరావు, సువర్ణ, వెంకటేష్, జ్యోతి, మనీష్, కావ్యశ్రీ, స్వప్న, దేవరాజ్, లావణ్య, లక్ష్మీ ప్రసన్న. సో ఇలా పంతులు అయితే అందరి పేర్లు గోత్రనామాలతో అయితే చదివి పూజ చేశాను. చాలా బాగా అనిపించింది. అయ్యో ఉన్నదిలే, ఏం కాదు, ఉండని మైక్లో సో పంతులు గారు అయితే పిల్లలతోనైతే చాలా బాగా పూజ చేయించాడు. ఎందుకంటే పిల్లలు చేశారంటే పెట్టడానికి కారణం వాళ్ళేనని. సో అందుకనే మేము డిసైడ్ అయ్యి వాళ్ళతోనే అయితే ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతోనే చేయించాలని చెప్పేసి, దేవుడికి వాళ్ళతోనే పూజ అందుకోవాలని చెప్పేసి మేమైతే పంతులకు చెప్పాము. సో పంతులు అయితే వాళ్ళతో పూజ చేయించాడు. बोलो उनको कर अगो इट्ला ఒక పంతులు ఓం బోం బోస్వా
सांस लो पहले, ठीक है ना? मैं बोलता ఒక్క నిమిషం ఫోన్లో పెట్టినా కూడా చూడొచ్చు. అటు సైడ్ పట్టుకోకనా, नहीं ऐसा అటు సైడ్ ऐसे बोलो, రైట్ హ్యాండ్. ఇక పోనీ ఒక్కటి ए रुको रुको ఇది ఎట్లా చేయి పట్టుకోవాలి. సో ఇంకా పంతులు పూజ చేసేటప్పుడు అయితే ఈ కంకణం అయితే కట్టాడనమాట పిల్లలందరికీ. ఇది ఫస్ట్ డే కట్టుకుంటే మళ్ళీ మనం గణేషుని నిమజ్జనం రోజు అయితే ఈ కంకణం అయితే విప్పాలని కూడా చెప్పాడనమాట. సో పిల్లలు అయితే అందరూ కట్టుకున్నారు, 4 పిల్లలు. సో మేము కూడా కట్టుకున్నాము. చెయ్యి పట్టుకోరా మెల్లగా जय बोला गणेश महाराज की जय, गणपति बाप्पा मोरया, डबरकला महाराज की जय, डबरकला महाराज की इधर मेला का इधर को तिरको मैं किंदी थी सुते तिरको ये पूरा किंदी हो रहा सारा किंदी हो अन्ना. సో పిల్లల చేత పంతులు గారు పూజ చేయించిన తర్వాత లాస్ట్లో పిల్లల చేతనే హారతి అయితే ఇప్పించారనమాట. ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్గా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. సో పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ఫస్ట్ డే పూజ చేసాము అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఇంకా పిల్లల చేత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మీరందరూ పూజ చేసిన తర్వాత స్వామివారికి అయితే బింగిలు తీయాలి, గుంజీలు తీయాలి. ఆ స్వామివారికి గుంజీలు తీయడం అంటే చాలా ఇష్టము. సో కాబట్టి మీరందరూ 21 అందరు ప్రతి ఒక్కరు బింగిలు తీయాలని అయితే చెప్పేశామన్నమాట. సో అందరు కలిసి 21 గుంజీలు అయితే తీశారు. సో మా గణేషుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి అయితే గణేషునికి అయితే పసుపు కుంకుమలు వేసేసి దండం అయితే పెట్టుకున్నారన్నమాట. ఇంకా ఏంటంటే మీ గణేషుడు అయితే చాలా బాగున్నాడు, కడ ఉంది, గణేషుడు అట్రాక్షన్గా ఉందని చెప్పారనమాట ప్రతి ఒక్కరు. సో చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
గణేశుని పండుగ మా గణేశుని పూజతో కంప్లీట్ అయిపోయింది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఎలా జరుపుకున్నాం ఏమేమి చేసామనేది చూపించాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ గణేష్ చతుర్థి. బాయ్.